బహుజన్ సమాజ్ పార్టీకి ఈరోజు లీడర్ లేని సమాజంగా తయారు చేసి ఎవరు తయారు చేసింది ఇదంతా? బహుజన్ సమాజ్ పార్టీ కోసం ఎందుకు ఓట్లు వేస్తారు జనాలు, ఎందుకు ఆలోచిస్తారంటే నువ్వు అనగా బహుజన్ సమాజ్ పార్టీకి లీడర్ లేని సమాజంగా తయారు చేసిండ్రు. ఎవరు తయారు చేసిండ్రు? కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ మనవాద పార్టీలు ఈ బీసీలకు ఎస్సీలకు నాయకుడు లేని సమాజాన్ని తయారు చేసింది. ఈ సమాజాన్ని మైండ్ లేని సమాజంగా తయారు చేసింది. నిజంగా మనలో మైండ్ ఉందా అనుకుంటున్నారా మీరు? మన సమాజానికి మైండ్ ఉందని చెప్పండి. మైండ్ ఉందనుకుంటున్నారా మీరు అందరూ? మన సమాజానికి మైండ్ ఉందని మీరు అనుకుంటున్నారా? సరే, మైండ్ పక్కన పెడతాం. ఈ సమాజానికి లీడర్ లేదా? బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ. ఇంకొక మండల అధ్యక్షుడిగా అవకాశం ఇస్తుంది, ఇంకొక గ్రామాధ్యక్షుడిగా అవకాశం ఇస్తుంది, ఇంకొక అసెంబ్లీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినప్పుడు మన లీడర్ కావాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? మనకే ఉంటుంది. నువ్వు లీడర్ అయినప్పుడు నీ పార్టీకి ఓటేస్తాను. అసలు నువ్వు లీడర్ అయినప్పుడు నువ్వు పనిచేయగలవు. నువ్వు లీడర్ అయినప్పుడు ఒక ఎంఆర్ని మాట్లాడు, నువ్వు లీడర్ అయినప్పుడు ఒక ఎస్ఐని మాట్లాడు, నువ్వు ఇంకా పెద్ద లీడర్ అయినప్పుడు ఒక జిల్లా ఎస్పీ ఫోన్ కొడితే పలానా మారేపనో పలానా పరశురామో సార్ చెప్పండి సార్ అక్కడ పని అవుతుంది. నువ్వు లీడర్ కాకుండా పని కాదు. పని కానప్పుడు అంటే కొంతవరకు మాత్రమే పని గురించి. నువ్వు లీడర్ అయినప్పుడు ఈ పార్టీ ఏం చేస్తున్నా నువ్వు చెప్పాల్సిన అవసరం అనుకుంటుంది. బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేస్తే ఏమవుతుంది, వాళ్ళ ఓటేస్తే ఇందులో ఏమైతే చెప్పాలి. ఇంకొక విషయం ఏంది, ఆకలి అయినప్పుడు అన్నం. బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు పోరాటం చేసేది పరశురామ కుక్కరికి ఆకలి కదా అని చెప్పేసి రామ కుక్కరికి కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నారు. ఈ అందరికీ అన్నం కావాలని కొట్లాడుతున్నాం మనం. అర్థమైందా? పరశురామకు ఆకలైంది, పరశురామకు ఒక్కడు ఆకలి అయినప్పుడు అన్నం పెడతాం. పరశురాము లాంటి వాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది ఈ కులాలు బీసీ ఎస్సీ కులాలు ఆకలితో ఉన్నాయి. వాళ్ళందరి కోసం వాళ్ళందరి కడుపు నింపాలని చెప్పేసి చేస్తున్న పోరాటం బహుజన్ సమాజ్ పార్టీ మనం పోరాటం చేస్తున్నాం. ఇది జనాలు చెప్పాలి. ఎందుకు మనకు ఈరోజు ఆకలితో ఉన్నాం, మరి ఆకలి అయిందంటున్నాం. ఈ ఆకలికి కారణం ఎవరు? 70 ఏళ్ళ నుంచి మన తాత తరాల నుంచి మన పార్టీలో కోట్లేస్తున్నాం, అయినా మన ఆకలి తీర్చలేదు. కానీ అగ్రవర్ణ సమాజం, ఆధిపత్య వర్గాలు ఉన్న సమాజం మరి ఈరోజు మాకు ఆకలి అవుతుందని చెప్పేసి రోడ్డు మీకు ఎందుకు వస్తలేరు చెప్పండి. మరి వాళ్ళకు ఆకలి లేదు, మనకు ఆకలి ఉంది. దీనికి కారణం ఏంది మనం ఆలోచించాలి. ఈ కారణాన్ని సమాజానికి చెప్పాలి. ఇది చెప్పినప్పుడు మనం లీడర్ ఎట్లయితామని నేను అంటున్నాను. మన ఆకలికి కారణం ఎవడు? మనకు జరుగుతున్న అవమానానికి కారణం ఎవడు? దీని అంతటికి కారణం ఎవరంటే పొలిటికల్ పవర్. ఈ పొలిటికల్ పవర్ 70 ఏళ్ళ నుంచి ఏ పార్టీల చేతిలో ఉన్నది? మరి 70 ఏళ్ళ నుంచి వాళ్ళు ఆకలి తీర్చలేకపోయిన వాళ్ళు, అయినా మీరు ఏం చేయలేకపోతున్నారు మన సమాజం అడిగినప్పుడు. మరి 70 ఏళ్ళ నుంచి వాళ్ళు కోట్లేసింది కదమ్మా, వాళ్ళు మన ఆకలి తీర్చలేదు. ఒక్కసారి మేము గెలిచి ఆ కుర్చీల మీద కూర్చుంటే మనం పోరాటం చేసేదే వాళ్ళ ఆకలి తీర్చడానికి కదా, అంతే కదా. మనం పోరాటం చేసేది వాళ్ళ కోసం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో మనం పనిచేస్తున్నామంటే ఈరోజు సాయంత్రం పోతే మనకేం కూలి లేరు, మన బిడ్డలకేం అన్నం లేకపోతే అన్నం తెచ్చారు. మన బాధ్యత కూడా మన మీద ఉంటుంది కదా, అంతే కదా, మన మీద ఉంటుంది కదా. మనం పోరాటం చేసేది భవిష్యత్ తరాల కోసం. ఎందుకోసం పోరాటం చేస్తున్నాం? బహుజన్ సమాజ్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త, అవతల 100 మంది ఉన్నా ఇతర ఒక్కడు, ఆ 100 మందితో సమానం మన పార్టీలో ఒక కార్యకర్త. ఈ జెండాకి ఆ పవర్ ఉండదు. మనం చేస్తున్న పోరాటం ఏంది? రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నాం. అదే రాజ్యాధికారం ఇట్లా ఈరోజు మొత్తం నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినట్టు, అదే గ్రామంలో ఆకలి అవుతున్న వ్యక్తులకు, అదే గ్రామంలో అవమానాలు ఎదురవుతున్న కానీ గ్రామాలకు మనం ఉండనిస్తామా? గ్రామంలో పోతే మనం పవర్లో ఉన్నప్పుడు, బహుజన్ సమాజ్ పార్టీ పవర్లో ఉంటే మాత్రమే అందరి ఆకలి తీరుస్తుంది. ఈ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళు తాత్కాలికంగా ఆకలి అయినప్పుడు అన్నం పెట్టకుండా నీకు ఛాయ్ ఇస్తారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? ఈ సమాజంలో ఎప్పుడు అమలు పోలేదు. సమాజాన్ని మైండ్ లేని సమాజంగా తయారు చేసింది. ఇప్పుడు ఏముంది? పరశురాము ఉన్నాడు, పరశురాము కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, అక్కడ బీజేపీ ఉండదు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఒక ముగ్గురు. అయితే ముగ్గురు వ్యక్తులు వచ్చి ఒక బాబు దగ్గరకు వచ్చి, బాగా ఆకలి నీకు బాగా ఆకలి అయిందనుకో, నీకు ఆకలి అయినప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, నీ పేగులు ఎనకపోతున్నాయి, కనీసం నీళ్లు తాగమంటే కూడా తాగలేని పరిస్థితులు, నీళ్లు దొరకలేని పరిస్థితులు ఉన్నప్పుడు అతను ఒక టీఆర్ఎస్ నుంచి ఒక పరశురాము వచ్చేసి నీకు ఛాయ్ పంపిస్తాను అన్నప్పుడు, నువ్వు పరశురాము మీద శత్రువుతో ఉన్నప్పుడు నువ్వేం ఆలోచిస్తావు? నా కడుపులో ఆకలి అవుతుంది, పేగులు ఎనకపోతున్నాయి, అన్నం లేదు, నీళ్ళు లేదు, ఛాయ్ పంపిస్తాను, ఛాయ్ నా కడుపులో కొంచెం మాస్టర్ అవుతుందని చెప్పేసి నువ్వు పరశురాము కూడా రామ్తో నువ్వు ఛాయ్ తాగినాక ఏమవుతావు? నెక్స్ట్ బీజేపీ ఉంటుంది. వాడు పరశురాము టీఆర్ఎస్ వచ్చి నీకు ఛాయ్ పంపించింది కదా, నేను ఒక ఇడ్లీ ఇస్తా అంటాడు. అది ఛాయ్ కంటే కొంచెం ఇడ్లీ బాగుంది కదా, నా ఆకలి తీరుతుందేమో అని చెప్పేసి మళ్ళీ బీజేపీ
దగ్గరకు పోతావు, ఇడ్లీ తిన్న తర్వాత మళ్ళీ చివరికి కాంగ్రెస్ వాళ్ళు చేయమంటారు, వాళ్ళు ఒక ఇడ్లీ ఇచ్చింది కదా నాకు దోశ ఇప్పిస్తా నా ఎంబడి వస్తావు అంటే వేడుకోతాము. ఛాయ్ అయిపోయింది, ఒక ఇడ్లీ అయిపోయింది, ఇక్కడ దోశ ఇప్పిస్తాను శేఖరాన్ని వచ్చి. అరే నాకు కడుపు తీరుతుందా, ఈ పూటకైతే ఆకలి తిందా దోశ తింటే అనుకోని పోతావు. అంటే నీకు ఆకలి అయినప్పుడు అన్నం పెడితే శేఖరంతో పోవు, అతను గౌతంతో పోవు, పరశురామతో పోవు. నీ ఆకలికి కారణం ఎవరు గుర్తించాలి కదా. నీ ఆకలికి